ఏపీలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బనకచర్లపై బీఆర్ఎస్ ప్రచారంలో నిజం లేదన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. కరెంటు ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎవరైనా తప్పు చేసిన వాడు మీ దగ్గర సమాచారం ఉంటే నేను ఎవ్వరిని వదిలిపెట్టను. తప్పు చేసిన వాడి పట్ల చండ శాసనుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2027 డిసెంబర్ నాటికి వీలైతే జూన్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. సముద్రం లేకపోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. ఒక పక్క బకాయిలు ఉన్నాయి. ఈరోజు ఒక్క విషయం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను, ఖర్చు తగ్గిస్తా, సమర్థత పెంచుతా, కరెంటు ఛార్జీలు పెంచనని ఆ రోజే చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి. సివిల్ ప్రయాణం చేయాలంటే విమానాలు కావాలి. అలాంటి విమానాలు తయారు చేసే ప్రదేశానికి అనువైనది అనంతపూర్ జిల్లా లేపాక్షి ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ మాట అడిగాను. ఆ మాట అడిగితే కర్ణాటకలో ఉండేవాళ్ళు కొంతమంది అంటున్నారు బెంగళూరులో ఉండే హెచ్ఏఎల్ నేను ఏదో షిఫ్ట్ చేయాలని కోరానని. నేను ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యను. 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా. ఫేజ్ 1 4,500 కోట్లు. భగవంతుడు కరుణిస్తే ఫేజ్ 2 కూడా ఇంకొక 4,500 కోట్లు.